హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేషనయ్య అఫీషియల్. బక్రీద్ రోజైతే ఈవినింగ్ సరదాగా మేమైతే మా ఊర్లో బీసీఎంలో మ్యూజియం పెడితే చూడ్డానికి అయితే వెళ్ళాము. అలా ఓల్డెన్ డేస్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా కుక్ చేసుకునేవాళ్ళు, అదంతా సెట్టింగ్ కూడా చాలా చిన్న ప్లేస్లో అయినా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇవైతే బుట్టలు అన్నమాట. చిన్న చిన్న గుడిసెలు కట్టుకుని ఆ జనరేషన్లో చాలా బాగుండేవాళ్ళు కదా. ఇప్పటి వాళ్ళకి ఏం తెలుసు అవన్నీ అని ఎంత చూపించడం, ప్రతిదీ కూడా తెలియాలి అనేసి ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలా సెట్టింగ్ అయితే చాలా బాగుంది. అట్లా ఎడ్ల బండి ఇవన్నీ కూడా ఇప్పటి వాళ్ళు ఎక్కలేదు కదా. సో మేమైతే అది చూసినట్టు ఉంటుంది అని మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని కూడా ఎక్కించాము. వాళ్ళు ఎప్పుడు ఎక్కలేదని మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కే వాళ్ళము. సో మాకైతే తెలుసు కానీ వీళ్ళకైతే అస్సలు ఏం కూడా తెలియదు. సో మేమైతే లోపలికైతే ఇట్లా ఎంట్రీ అవ్వగానే ఇగో చూడండి, ఇదంతా కూడా ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశారు. అక్కడ ఏమైనా తెలవదేమో అని వాళ్ళు ఎలా పోజ్ పెట్టారో మా సమ్మిని అయితే అలా పోజ్ పెట్టి కూడా చూపిస్తుంది. కొంచెం వాళ్ళకి ఎంజాయ్మెంట్లా అనిపించింది. వాళ్ళు చూస్తూ ఉంటే ఏంటి ఏంటి అని అడుగుతున్నారు. ఇది చూడండి, జొన్నలు అనమాట. అప్పట్లో బాగా జొన్నలు రాగులు అవే తినేవాళ్ళు కదా, అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు, మనం ఇంత వీక్గా ఉన్నాము. ఆ డేసే వేరు. అప్పుడు మనకైతే ఇప్పుడు స్టవ్స్ అవి ఉన్నాయి, వాళ్ళైతే పొయ్యి మీద మట్టి కుండల్లో వండుకొని తినేవాళ్ళు కదా, ఆ టేస్టే వేరు వచ్చేది. ఇంకా వాటర్ స్టోరేజ్ కోసం అయితే వాళ్ళు సొరకాయని మొత్తం ఎండపెట్టి అలా వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళంట. తర్వాత ఇసుర్రాయి అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. మనం ఇప్పుడు ఏమీ తెలియదు మనకి, మొత్తం కూడా ఇన్స్టాంట్ అంత టెక్నాలజీ. ఇంకా ఇవన్నీ కూడా దినుసులు అంటారు కదా, వాళ్ళు ఏమేమి దినుసులు యూజ్ చేస్తారు అవి విప్ప పువ్వు అని ఇంకా కుంకుడుగాయలు అవి ఉంటాయి కదా, మొత్తం కూడా అలా అయితే డిస్ప్లే చేశారు. తర్వాత వాకర్, మనకి ఇప్పుడు వాకర్ అని ప్లాస్టిక్ అవి వస్తున్నాయి. అప్పుడు వాకర్ అంటే ఇంక అదే కదా. మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా ఆడుకున్నాడు కొద్దిసేపు. అట్లా గుడిసెలు రోలు దంచేవి, అది మడత మంచం. అప్పట్లో మనకైతే తెలుసు మడత మంచం అంటే ఇట్లా బయట వేసుకొని మనం పడుకునే వాళ్ళ ఎండాకాలం వస్తే. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, బుర్ర కథ చెప్పేవి ఇంకా అట్లా చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూస్తే, మనకు తెలియనివి కూడా తెలుస్తున్నాయి. సో ఇంకా మేము అట్లా కొంచెం అలా రౌండ్ వేసేసరికి వేరేది ఉంది. ఇట్లా రచ్చబండ కార్యక్రమాలు ఎలా జరిగేవి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి ఇప్పుడు మనకి దండలు ఏంటి గేదెలకి ఆవులకి వేస్తూ ఉంటారు కదా మెల్లో, అవి అనమాట. ఇంకా మేమైతే ఆర్ట్ రూమ్కి అయితే ఎంట్రీ అయ్యాము. ప్రతిదీ కూడా రూమ్ బయట కానీ రూమ్ లోపల కానీ ప్రతిదీ కూడా రాసి పెట్టారనమాట. అవి ఏంటి ఏంటి అనేసి మనకి కూడా కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని ఇలా అయితే డిస్ప్లే చేశారు. ఈ సమ్మక్క సారక గద్దలు అంటారు కదా, అప్పటోళ్ళు బాగా ట్రైబల్ పీపుల్ అంటే మ్యాక్స్ సమ్మక్క సారక గద్దల్ని బాగా నమ్ముతారు కదా. ఇంకా ఫుడ్ కౌంట్కి అయితే మేము వెళ్ళాము. ఇట్లాగా కొద్దిసేపు టిఫిన్ అయితే తిన్నాము. తర్వాత చాక్లెట్ ఫౌంటైన్ అయితే చూసి పిల్లలు అయితే కావాలి అనేసరికి ఇంకా అక్కడ ఆగైతే అది తిన్నాము. ఇంకా ప్రతిదీ చిన్నపిల్లలు అంటే ప్రతి దాన్ని ఇంకొంచెం బాగా ఎగ్జైట్ అవుతారు కదా, మనం వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చాల్సిందే, లేకపోతే మనైతే ఇంటికి కూడా రానిరు కదా. అట్లా మేమైతే టిఫిన్ తిని బయటకైతే వచ్చేసి ఇక పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాం కొద్దిసేపు, అట్లా రిలాక్స్ అవుతారని. ఎప్పుడైనా కానీ ఇట్లా ఈవినింగ్ కొద్దిసేపు రిలాక్స్ కోసమైనా పిల్లల్ని ఇలా తీసుకొస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎవరైనా తీసుకెళ్ళని వాళ్ళు ఉంటారు, తీసుకెళ్ళండి. కొంచెం మంచి కొద్దిసేపు హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టయినా ఉంటుంది. ఎప్పుడైనా కానీ విజిట్ చేయండి. బీసీఎంలో మ్యూజియం చాలా బాగుంది. ఇంకా వీడైతే ఈ గేమ్ ఆడుతున్నాడు. అసలు సమ్యూన్ అయితే పడిపోయింది కానీ వీడికైతే కొంచెం పట్టుదల ఎక్కువే ఉంటుంది సాధించాలి అని. ఎట్ లాస్ట్ అయితే సాధించేశాడు. ఇక ఆ గేమ్ ఆడేసి వేరే వేరే గేమ్స్ ఆడుకుంటున్నారు. ఎప్పుడైనా బీసీఎంకి వస్తే మాత్రం ఈ మ్యూజియంని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది. తర్వాత అంతా గేమ్స్ ఆడాక ఇక వాటర్ చూస్తే ఆగుతారా, నేను బోటింగ్ చేస్తాను అసలు ఒక్కటే గోల. వింటారా మన మాట, వద్దురా టైం అయిపోయింది వెళ్ళిపోండి అనేసి అయితే వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నా. లాస్ట్ టికెట్ ఇక మేమే అనమాట. ఇక టికెట్ తీసుకుని కొద్దిసేపు అట్లా ఆడిచ్చేసి వెంటనే ఇంకా దింపేశారు. వాటర్లో మీ తాతయ్య అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొద్దిసేపే, అసలు ఎక్కువసేపు కూడా ఉంచలేదు, చాలా లేట్ అయిపోయింది. 9కే క్లోజ్ అంట. సో ఈ వాటర్లో అయితే ఇక్కడ టికెట్ వీడు ఏడుస్తున్నాడని ఇంకా ఫోర్స్ చేసి మేమైతే టికెట్ తీసుకొని మరి వీళ్ళని ఆడిస్తున్నాము. ఇంకా ఆడేసి అయితే వీళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.